నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లిక్కర్ కేసు వెనకాల ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని కూడా కూటమి సర్కార్ అరెస్ట్ చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో వేల కోట్ల కొద్ది అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ యొక్క విషయానికి సంబంధించి ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క లిక్కర్ కేసులో ఉన్నటువంటి డబ్బుల్ని ఏదైతే గత ప్రభుత్వంలో దోచేసిందో ఆ డబ్బులన్నింటినీ కూడా క్విట్ ప్రోకో కింద ఇతర కంపెనీలు అంటే సాక్షికి సంబంధించి కావచ్చు, లేదంటే భారత సిమెంట్ కావచ్చు, ఇలా పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నించారంటూ కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీంట్లో భారతి రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దీని వెనక భారతీ సిమెంట్కి సంబంధించి దాంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పను కూడా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క టార్గెట్ అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డికి సింక్ చేస్తూ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అడుగులు కూడా పడుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో కాసేపట్లో ఆయన సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇలాంటి కీలక సమయంలో మోదీతో లోకేష్ భేటీ పైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ ఎందుకు వెళ్ళారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రము లిక్కర్ కేసుకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో చాలాసార్లు అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 19 వరకు వేల కోట్లు దోచేశారని చెప్పేసి వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి నిజంగానే 3,500 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది, అక్రమంగా దోచేశారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే అలా జరిగిందా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ మీద, అలాగే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పరిణామాల మీద ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లిక్కర్ కేసులో ఏదో జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు చాలా మందిని కూడా ఈ కేసుకు సంబంధించి యాడ్ చేస్తూ వచ్చారు. మీరు ఏమనిపిస్తుంది, నిజంగానే ఈ కేసుకు సంబంధించి అంత శాంటిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? అంటే లిక్కర్ కేసైనా, ఇంకోటైనా వర్తమాన రాజకీయాల్లో కేసు, చట్టం, రాజకీయం అన్ని కలగలపైపోయినాయి. ఇప్పుడు కేసుగా ఉంటే ఆ కేసులో ఏముందో మాట్లాడుకోవచ్చు. ప్యూర్‌లీ రాజకీయమే అనుకుంటే రాజకీయం మాట్లాడొచ్చు. కొంత రాజకీయం ఉంటుంది, కొంత కేసు ఉంటుంది, కొంత రూల్ ఉంటుంది. అన్నీ కలిపున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఊహించలేం. ఉదాహరణకు కేసులో సీరియస్‌నెస్ ఉందనుకోండి. కేసుగా డీల్ చేసేటటువంటి కేసు ఉంటే అరెస్ట్ అవుతారు. లేకపోతే అరెస్ట్ చేయలేరు అని ఒక నిర్ధారణకొచ్చేయొచ్చు. కేసు, రాజకీయం అన్ని కలగలిపి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కదా! అన్ని ప్రభుత్వాలు అట్లా వాతావరణం రావడం వల్ల ఎక్కడికి ఎండ్ అనేది పొలిటికల్ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మామూలుగా అయితే కేసుగా చూసేటటువంటి ఏమవుతుంది, కేసులో ఉన్నటువంటి వర్త్ ఎంత చూసుకొని ఏమవుతుందో చెప్పేయొచ్చు మనం. అంటే మనకు కూడా కొంత లీగల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక అవగాహనతో. కేసు కన్నా పొలిటికల్ డెసిషన్ కీలకం అయిపోయింది అనుకోండి. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. ఊహించుకోవడమే. ఇక్కడ అందువల్ల ఏమవుతుందనే దాని మీద పెద్ద క్వెషన్స్‌గా వస్తున్నాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం మద్యం రిలేటెడ్‌గా చూసినప్పుడు ప్రధానంగా కోరికలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో వాళ్ళు అదే మద్యం చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాదాపు 52 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇట్లాంటి దానికి ప్రతీకారంగా ఇది చేస్తున్నారంట అని ఒక ప్రచారం. రెండోది వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. రోజు చెప్తున్నారోళ్ళు. ఇది ఒకవైపు జరుగుతుంది. అంటే ఆ మీడియా సంస్థలన్నీ చాలా కీలకమైనటివే కదా! వాళ్ళు చెప్పే విషయాలు చాలా వరకు నిజం అవుతుంటాయి కదా! ప్రభుత్వం ఆలోచనలు. కాబట్టి అది ఒకటి అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా అదిగో రేపు జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఎల్లుండి ఆయన అరెస్ట్ అయిపోతాడు, పెద్దిరెడ్డి అరెస్ట్ అయిపోతాడు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి కారణాల రీత్యా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అంటే కేసును వరకు స్టడీ చూసినప్పుడు కేసు ఏంటి, డిస్టిలరీస్, ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్ డిపోలు, మద్యం షాపులు ప్రభుత్వానిది, కార్పొరేషన్ డిపోలు కార్పొరేషన్‌వి. మద్యం డిస్టిలరీలు ఒక 20 15 ఉన్నాయి. అవి ప్రైవేట్ కంపెనీలు నడుపుతుంటాయి. దాని నుంచి బెవరేజ్ కార్పొరేషన్ డిపోలకొస్తాయి. డిపోల నుంచి ప్రభుత్వం షాపుల్లో అమ్ముతారు. ఇక్కడ డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎలా లింక్ పెడతాం? ఇప్పుడు మద్యం షాపుల్లో అమ్మేది డైరెక్ట్‌గా ప్రభుత్వానికి వచ్చేస్తుంది. ఎంత అమ్మితే అంత ఇచ్చేయాల్సిందే. బ్రెవరేజ్ కార్పొరేషన్ గవర్నమెంట్‌దే. ఎక్కడన్నా ఉంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో డిస్టిలరీస్ వాళ్ళు ముడుపులు ఏదైనా ఇచ్చుండాలి. ఆ ముడుపులు డైరెక్ట్‌గా ఇచ్చామనడానికి రీజన్ ఏంటి? అంటే ముడుపులు ఇస్తున్నారంటే నేరుగా అంటే 2 ఉంటాయి. ఈ ప్రైవేట్ డిస్టిలరీకి లాభం చేకూర్చే పాలిసీ డెసిషన్ ఏదైనా తీసుకొని లాభం చేయొచ్చనుకో, ఆరోపణ చేయొచ్చు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ డిస్టిలరీకి పెద్ద ఎత్తున ఆదాయాలొచ్చినాయి. వాళ్ళు మీకు డబ్బులిచ్చుంటారు. ప్రభుత్వానికి నష్టం వచ్చింది ప్రభుత్వ ఆస్తికి అని చెప్పొచ్చు. ఇక్కడ జగన్మోహన్ గారు విపరీతంగా రేట్లు పెంచేశాడు.
సమస్య ఏంటంటే రేట్లు పెంచి తీసుకున్నాడు. ఉమ్, కాబట్టి రేట్లు పెంచి తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ఆదాయం నష్టం వచ్చిందని చెప్పడానికి లేదు. ఉమ్, కానీ ఇప్పుడు డిజిటల్ ఎయిర్ నుంచి యాజమానులు జగన్మోహన్ రెడ్డికి డబ్బులిచ్చారు. ఎట్లా ఉమ్, ఇచ్చారు? దానికేం ఉండాలి. ఒకటి ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు అంటే కుదరదు. కాబట్టి ఇది అంత సులభంగా నిరూపితమైన కేసు కాదు. కాకపోతే విచారించడానికి ఈ రోజుకి ఈ రోజు విచారించడానికి కూడా స్కోప్ ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఆ రోజు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఉమ్, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రైవేట్ అయినా ఆయన కూడా కార్పొరేషన్‌లో ఉన్నాడు. ఉమ్, ఇంకా అది కాకుండా మిథున్ రెడ్డి గారిని విచారించారు. విజయసాయి రెడ్డి గారిని ఇట్లన్నీ సంథింగ్ ఉన్నాయి. కాబట్టి ఉమ్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మాకు చెప్పినారు. వీళ్ళు ఏం మాట్లాడినా ముఖ్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టుగా మాకు అనిపించింది. కాబట్టి ఆయన కూడా అడుగుతాము అంటే అడగొచ్చు. విచారణ చేయొచ్చు. కానీ కస్టడీలోకి తీసుకొని లేకపోతే కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్‌కి పంపాలంటే మాత్రం మేము హేతుబద్ధమైనటువంటి లింక్‌ని అయితే చూపించాలి. లేకపోతే ఓకే. ఆ దశలోనే కోర్టులు కొట్టేస్తాయి. అయితే ఉమ్, ఇప్పుడు ఎట్లా కోర్టులు ఎలా ఉన్నాయంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ ఒక స్థాయిలో ఉన్నప్పుడు విచారణ సంస్థలకు ఆటంకం కలిగించే విధంగా బెయిల్ ఇవ్వడం గాని, జోక్యం చేసుకోవడం గాని కోర్టులు పని కాదని వాళ్ళు అనుకుంటున్నారు. ఉమ్, అంటే అరెస్ట్ చేసి కేసు పెట్టి జైల్లో పెట్టడం అంటే శిక్ష కాదు కదా! విచారణ దశ అది. ఉమ్, అంటే ఆ రీత్యా కోర్టులు కొంత ప్రాథమిక దశలో ఒప్పుకుంటున్నాయి. ఈ 2 కారణాల రీత్యా ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఉమ్. సరే ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ ఏం తీసుకుంటుంది? ఏం చెప్తుంది? అనే దాన్ని బట్టి మనం నిర్ధారణకు రావచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ ఒక పాయింట్, సరే అరెస్ట్ చేస్తారా లేదా అనేది అది సెకండరీ ఇష్యూ. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్స్ చూస్తుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొన్నటిదాకా సిట్టు సిఐడికి సంబంధించి ఈ కేసు అంతా కూడా నడుస్తూ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఈ కేసుకు సంబంధించింది. అయితే దీంట్లో కూడా మనీ లాండరింగ్ జరిగింది. మనీకి సంబంధించి కొన్ని కంపెనీలకు సంబంధించి వేరే దేశాల్లో పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడ కొన్ని కంపెనీలు భారత సిమెంట్లో లేదంటే ఇంకో దాంట్లో పెట్టారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. భారతీయ సిమెంట్కి సంబంధించి ఒక డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పను కూడా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఆయన కూడా ఒక వ్యక్తి కీలకంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. దీనికి ఇప్పుడు ఈడీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళు కూడా ఈ కేసుని టేకప్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో నేషనల్కి సంబంధించి అంటే ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో మనీ లాండరింగ్ జరిగింది. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసులు అంటే అవి ఓకే కక్షపూరితంగా చేశారనుకోవచ్చు. ఈడీ వచ్చిందంటే దాని మీద ఇంకొంచెం కక్షపూరితంగానో లేదంటే ఈ కేసుని మరింత ప్రభావితం చేసే విధంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఈడీ వచ్చిన దీనిలో మధ్యలో భారతి గారిని లాగడం. ఉమ్, ఏమంటే భారతి గారు వ్యాపార సంస్థలకు యజమాని కాబట్టి, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాబట్టి భారతీయ సిమెంట్‌లో పెట్టేసినారు, సాక్షిలో పెట్టేసినారు. ఇవి మాట్లాడుతున్నారు. ఉమ్, సరే ఏం జరిగిందనేది ఈ వ్యవస్థలు చెప్తాయి. మీరు నేను కొంత లాజిక్‌గా ఆలోచిద్దాం. ఉమ్. ఈ సంస్థలన్నీ ఎవరి అదుపులో ఉన్నాయి? ఎవరి అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి? ఈడీ అటాచ్మెంట్. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి పేరుతో రాయించినటువంటి షేర్ల బదలాయింపు కూడా దేనికి ఆపేసినారు? ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకించి క్రయ విక్రయాలు ఖచ్చితంగా ఈడీ తెలుస్తాయి. అన్ని ఆన్ రికార్డ్ జరిగిపోతాయి. కానీ వాళ్ళ పరిధిలో ఉంటాయి. ఆ షేర్లు క్రయ విక్రయాలు కూడా చేయకూడదు కదా! ఎందుకంటే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉంటున్నాయి. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న దానికి ఈ పెట్టుబడులు ఎటువంటి పెడతారా? ఓకే. మినిమం మనం సాధారణంగా ఆలోచిద్దాం. ఏదో బండేసి రాళ్ళేసేద్దాం అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. దట్ అసలు భారతీయ సిమెంట్ అనేది భారతీయ సిమెంట్ యజమాని కాదు ఇప్పుడు. భారతీయ సిమెంట్ లో మేజర్ షేర్స్ ఫ్రెంచ్ కంపెనీ కొనేసింది. ఫ్రెంచ్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ భారతీయ సిమెంట్ కొనేసింది. ఓకే. భారతీయ సిమెంట్ ఇప్పుడు చైనా ఫ్రెంచ్ కంపెనీ 52% అంటే మేజర్ వాటా వాళ్ళది ఉంది. ఇది కూడా మైనర్ వాటా. కాబట్టి మేజర్ వాటా వాళ్ళది. రెండోది ఈడీ అటాచ్మెంట్ ఒకటి ఉంది. ఈడీ అటాచ్మెంట్ అప్పుడు డబ్బులు ఎట్లా పెడతారు? అక్కడ ఉంటే మాత్రం షేర్లు ఎట్లా కొంటారు? ఇవన్నీ పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం వారి మీద ఆరోపణ, వారి సతీమణి కాబట్టి, లేకపోతే వారి మీద కూడా ఆరోపణ చేస్తే రాజకీయ కారణం. అంటే ఆర్థిక లావాదేవీలు అంటే ఫైనాన్స్ ఇష్యూస్ అన్ని వ్యాపార సమస్యలని భారతి గారు చూస్తారు కాబట్టి ఎక్కడ డబ్బులని అడిపెట్టేసినారు. ఆమె చూసే వ్యాపార సమస్యలు మేజర్ వ్యాపార సమస్యలు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు ఎట్లా పెడితే అట్లా షేర్లు కొనడం, ఎట్లా పెడితే షేర్లు బదలాయింపు చేయడం, కొనడం సాధ్యం అవుతుందా? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈడీ వస్తే ఇంకా మంచిదే కదా, వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. మా అటాచ్మెంట్ అందరూ రికార్డెడ్గా ఉంటాయి కదా. అంటే ఈడీ వచ్చినా, సిబిఐ వచ్చినా, ఎవరు వచ్చినా బేసిక్ ఏంటంటే కరప్షన్ కి మూలం ఆధారం. కోర్టులు ఇప్పుడు మద్యం విషయంలో వైసీపీ ఎదుర్కొన్న ప్రధానమైన విమర్శలు ఏంటి? అన్ని రకాల బ్రాండ్లు అలౌ చేయలేదు. 2 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఒప్పుకోలేదు, క్యాష్ ట్రాన్సాక్షన్ ఒప్పుకున్నారు. కాబట్టి ఏదో జరిగింది. ఇదే వాళ్ళ మీద ప్రధానమైన విమర్శ, ఇంతకు మించేం లేదు. దీన్ని సమాజంలో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి సంథింగ్ ఈజ్ రాంగ్ అనే ఒక నానుడు ఉంది, ప్రజల్లో చర్చ ఉంది. రెండోది అన్ని బ్రాండ్లు రాలేదు, కాస్ట్లీ బ్రాండ్లని పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మనకు దొరకలేదు, లిమిటెడ్ బ్రాండ్లు దొరికాయి అనేది కూడా నిజం.
అయితే దీనికి కోర్టుల ముందు ఎట్లా నిరూపిస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు అన్ని బ్రాండ్లు రాలేదు. ఇప్పుడు అన్ని బ్రాండ్లు రాలేదంటే ఇప్పుడు నాకు ఈ బ్రాండ్ గురించి పెద్ద తెలియదు కానీ బ్లాక్ డాగ్ అని ఒకటి ఉంది. అది ఇప్పుడు అది 2000-2500 రూపాయలు అనుకుంటాను ఒక బాటిల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని బ్రాండ్లు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 20 డిస్టిలరీ ఉన్నాయి. వాళ్ళు రకరకాల ఒక 10, 20, 30 ఏమున్నాయి బ్రాండ్లు ఉన్నాయి, లోకల్ బ్రాండ్లు ఇక్కడ ఉత్పత్తి చేసేటివి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఒక కొత్త పాలసీ ఏం చేశాడంటే విపరీతంగా రేట్లు పెంచేస్తాయి. అంటే మద్యం పైన రేట్లు పెంచి షాక్ చెప్పాడు కదా, కరెంట్ షాక్ కొట్టేట్టుగా రేట్లు పెంచేసి తగ్గుతారు, తాగేది తాగిపోతాయి, క్రమబద్ధత తాగేసి రేపు స్టార్ హోటల్ వరకే మద్యాన్ని పరిమితం చేయాలనుకుంటున్నాం. అది పాలసీని విభేదిస్తాం. బట్ ఆయన తీసుకున్న రేట్లు విపరీతంగా పెంచారు. రేట్లు అంటే ట్యాక్స్లు పెంచేశారు. ఇప్పుడు ఉదాహరణకు బాటిల్ పైన మనకు ఒక డిస్టిలరీలో భూమి ఏదో ఉంది, అది 50 రూపాయలు అనుకోండి, ప్రభుత్వం 150 రూపాయలు ట్యాక్స్ వేస్తుంది, 200 రూపాయలు అవుతుంది. అప్పుడు ఈ 150 రూపాయలు ప్రభుత్వానికి పోతుంది. ఇప్పుడు ఈ 50 రూపాయల మీద 150 రూపాయలు వేసినప్పుడు 2000 రూపాయలు ఉన్నటువంటి బ్లాక్ డాగ్ మీద అదే రీతిలో పంచిలేస్తే అది 3000 4000 పోతుంది. వాళ్ళ చేతిలో ఉండదు, ట్యాక్స్ వేసేది ప్రభుత్వం కదా, అంటే అంత రేట్లు పెట్టి కొనేది ఉండదు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడు మద్యం షాపుల్లో కొనే బ్రాండ్ని డిపోలు అంటే కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ ఇంటిస్తారు. అంటే మాకు ఇన్ని కేసులు కావాలని వాళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీ నుంచి కొనుక్కొని వీళ్ళకిస్తారు, సీల్ వేసి ఇస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కువ డిమాండ్ ఏది కొంటారు, తక్కువ రేటు ఉండదు అంటారు. అంటే తక్కువ రేటు మీద డిమాండ్ తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు కరప్షన్ ఆరోపణ చేయదలుచుకున్న వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు బ్లాక్ డాగ్ లాంటి కంపెనీ ఒకటి ఏదో ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకొని డిమాండ్ చేశారు, ఆయన అడిగిన ముడుపులు ఇవ్వలేకపోయినా అంటే మా బ్రాండ్ ని నిషేధించాడు రాష్ట్రంలో అని చెప్పగలరా? అంటే ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాలంటే దానికి రీజన్ తో పాటు, అంటే పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసం చెప్పడం సాధ్యం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం కేసులో చుట్టూ జరుగుతున్న ముఖ్యమంత్రి పాలసీ డెసిషన్స్ కి చేస్తున్న అలిగేషన్స్ కి ఎక్కడ లింక్ కుదరట్లేదు. ఆయన మీద కేసు నిరూపించడానికో ముద్దాయిగా తేల్చడానికి లింక్ కుదరట్లేదు. ఆ రీత్యా ఇది అంత సులభం కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే సరే అరెస్ట్ చేయాలంటే దానికి ఉండేటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళకి లింక్స్ అవన్నీ అవసరం ఉండదు అనుకుంటా. ప్రభుత్వానికి గతంలో మనం చూస్తూ వచ్చాం చాలా అరెస్టులన్నీ కూడా అప్పుడు కాబట్టి ఇప్పుడు పెడుతున్నటువంటి అరెస్టులు చూస్తున్నా కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టే చెప్తుంది కదా, ఇక్కడ దీని వెనక రాజకీయ ప్రమేయం ఉండొచ్చు, రాజకీయానికి సంబంధించి ఉండొచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా సుప్రీంకోర్టే పోలీసులకి లాయర్లకి చెప్తున్నప్పుడు ఇక దానికి సంబంధించి శాంటిటీలు దానికి సంబంధించిన ఆధారాలు కావాల్సిన పరిస్థితి ఉండదు కదా. అంటే అరెస్ట్కి లేదా విచారణకి పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. ప్రభుత్వానికి వ్యవస్థ అనుకుంటే చేసేవచ్చు. అంటే విచారణకి మిమ్మల్ని అన్నైనా ఎవరినైనా విచారణ నోటీస్ ఇవ్వచ్చు, సమాచారం తీసుకోవడమే. కానీ అరెస్టులు అంటే మినిమం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, పెద్ద పర్సనాలిటీ బయట ఉంటే ప్రభావితం చేస్తాడు కాబట్టి కొన్ని రోజులు పోలీస్ జైల్లో పెట్టి కస్టడీకి తీసుకొని విచారించి ఈ లింక్ ను బయట పెట్టాలనుకుంటున్నాం, దానికి కూడా కోర్టులు ఒప్పుకుంటాయి. కట్టి విచారించడానికి కొన్ని రోజులు జైల్లో పెట్టడానికి సంస్థలు అనుకుంటే పెద్ద సమస్య కాదు. ఆడి వరకు అయితే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, జగన్ గారిని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఇది నిలబడదు. మినిమం లాజిక్ లేకపోతే ఎక్కువ రోజులు పెట్టలేరు. కానీ అది రేపు నిరూపించకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయదలుచుకుంటే చేయొచ్చు. అందువల్ల నేను అంటున్నాను, కేసును కేసుగా చూస్తే మనం అంచనా వేసేవచ్చు. ఇప్పుడు కేసును కేసుగా చూడాలి, కాబట్టి పొలిటికల్ డెసిషన్ కూడా ముడిపడుంది, చేయాలన్నా వద్దని. పొలిటికల్ డెసిషన్ అనేది లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో జరిగేది మనం ఊహించలేము. మనం ఊహించుకోవచ్చు తప్ప మనం డిసైడ్ చేయలేము. అందువల్ల ఇది కాంప్లికేట్ అవుతుంది. అంటే వాళ్ళు చేయదలుచుకుంటే చెయ్యొచ్చు, పెద్ద విషయం కాదు. నోటీస్ ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పిలవచ్చు, ఆ పేరుతో ఆ కస్టడీలో తీసుకోవచ్చు, కోర్టు ముందు సబ్మిట్ చేయొచ్చు. మళ్ళీ కోర్టు ఏం చెప్తుందో చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అంత కేవలమైన కారణాలతో అరెస్ట్ చేయడానికి అంత కుదరదు. ప్రభుత్వం కూడా పొలిటికల్, ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి 2-3 ఏళ్ళు సిట్టేసి తోవితే దొరికింది, అరెస్ట్ చేయడానికి దొరికింది. మళ్ళీ నిరూపిస్తారో లేదో అది ఒక వేరే ప్రశ్న. అంటే ఇట్లా ఉంటాయి కాబట్టి అంత సులభం కాదు. బట్ ఏం చేస్తానది ఇంకో బహుశా నేను అనుకున్నది, ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు అది రిమాండ్కి పంపించారు కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఆ వీక్ లో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ స్టెప్ తీసుకోబోతారు అనేది మాత్రం మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఓకే సరే, ఇక్కడ భారతిరెడ్డి గారికి సంబంధించిన టాపిక్ ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎక్కువగా రాజకీయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత జరుగుతుందో భారతి గారి మీద కూడా అంతే జరుగుతుంది. ఆమె చుట్టూరు కూడా రాజకీయం చెప్తుంది. ఆమె వాస్తవానికి రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆమె మీద రాజకీయం ఎక్కువగా జరుగుతుంది. అది కూడా
టీడీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ఎక్కువగా చేస్తుంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు, భారతి గారు పార్టీని టేకప్ చేస్తారు, పార్టీని లీడ్ చేస్తారు, ఇంకా ఆమె ఇంకా వన్ అండ్ ఓన్లీగా పడిపోతారు. ఇప్పుడు మొన్నటిదాకంటే తల్లి చెల్లి ఉన్నారు, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తూ వచ్చారు, వాళ్ళిద్దరు సహాయం చేశారని చెప్పేసి ఇలాంటి వార్తలని మనం వింటూ ఉన్నాం. సో ఎందుకు భారతిరెడ్డి గారిని ఆ రకంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది? నిజంగానే సరే ఒకవేళ అరెస్ట్ జరుగుద్దా లేదా అనేది పక్కన పెట్టేస్తే రాజకీయంగా ఆమె యాక్టివ్ అయ్యి రాజకీయంగా పార్టీని లీడ్ చేసే పరిస్థితులు ఉంటాయా? వైఎస్ భారతి గారిని ఈ కేసుల చుట్టూ ఏది జరిగినా వైఎస్ భారతి గారి పేరు ప్రస్తావించడానికి 2 కారణాలు. ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కొనే క్రమంలో భారతి గారి మీద భుజాల మీద తుపాకు పెట్టి ఆయన కొట్టాలనుకోవడం. భార్య కదా, సెన్సిటివ్ విషయం, సున్నితమైన విషయం, సతీమణి కాబట్టి ఆ మీద ఏ ఆరోపణ చేసినా, ఎంత బలమైన భర్త అయినా భార్య మీద ఆరోపణలు వచ్చినప్పుడు, భార్య చుట్టూ వ్యవహారాలు నడిచినప్పుడు నేచురల్ గా ఆయన కొంచెం ఇరిటేట్ అవుతారు, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఆ రకంగా భారతి గారి భుజాల మీద తుపాకు పెట్టి ఆయన కొట్టే ప్రయత్నం చేయడం ఒక ఆలోచన ఉండొచ్చు. రెండోది, ఒక వ్యక్తిని పదే 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 వారిని పేర్లు తీసుకొస్తారంటే వాడు చాలా బలమైన వ్యక్తిగా ఉండడం, చాలా బలమైన వ్యక్తి, చాలా ధైర్యం ఉన్న వ్యక్తిగా ఉండడం కూడా కారణం. లూజ్ గా ఉన్న వ్యక్తి అయితే పోరు. కానీ భారతి గారికి 2 ఉన్నాయి. ఆమె ధైర్యవంతమైన వ్యక్తి, ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఎంత ఇరిటేట్ చేసినా ఆమె స్పందించదు. ఆమె స్పందించాలనుకున్న దానికి స్పందిస్తుంది. ఆమె ప్రధానంగా వ్యాపార సమస్యలు చూసుకుంటా ఉంది, కుటుంబాన్ని, వ్యాపార సమస్యలు చూసుకుంటుంది. వీళ్ళు రాజకీయ అవసరాల కోసం చేసే విమర్శలకు ఆమె స్పందించదు. వీళ్ళు ఇరిటేట్ కావడానికి కారణం కూడా ఆమె స్పందించకపోవడం. దేనికి స్పందించరు కాబట్టి ఇరిటేట్ చేయడం. ఇరిటేట్ చేస్తే ఆమె ఇరిటేట్ అయ్యే వ్యక్తి కాదు. ఉన్నత విద్యావంతురాలు, బాగా చదువుకున్నారు. ఆమె వ్యాపార సమస్యలు ఎంత ఎంత కేవలమైన విమర్శలు చేస్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చినారు అనుకుంటారు అని ఆరోపణ చేసినారు. కానీ భార్యకి ఏం సంబంధం? ముడుపులు ఇస్తే 2 భారతి గారు చూస్తున్న వ్యాపార సమస్యలో పెట్టేసినారు. నేను స్పష్టంగా ఇంత ముందు కూడా చెప్పాను, భారతీయ సిమెంట్ అమ్మేసి చాలా రోజులైంది. అదే విధంగా సాక్షితో సహా అనేక భారతి గారు చూస్తున్న ప్రైవేట్ సమస్యలన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉంటాయి. ఈడీ అటాచ్మెంట్ లో షేర్లు కొనుగోలు, నియామకాలు అన్ని కూడా ఆన్ రికార్డ్ జరుగుతాయి. ఎలా పడితే అలా చేయడానికి స్కోపే ఉండదు, చూస్తే ఈడీలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈడీ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులనే భారతి గారు భారతి గారు ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే, సాక్షి ఉందనుకోండి, షేర్ల అమ్మకాలు కొనుగోలు విషయంలో అన్ని రూల్స్ ఈడీ పరిధిలో ఉంటాయి. అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రం నడపాలి. ఇట్లాంటి షరతులు ఉన్నటువంటి కంపెనీల్లో ఎలా పడితే అలా 100 కోట్లు తీసుకుని పెట్టేయగలరా? పెట్టేస్తే మనం కూడా సాధ్యమా? కాబట్టి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న విషయం అంటే చాలా ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది ప్రజలకి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న విషయం ఎప్పుడుదో. కాబట్టి ఒక మాట అనేస్తే పోతుంది, మంది ఏం పోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ ఆస్తులు వాళ్ళు ఇచ్చినారు. ఆయన భార్య మొత్తం వ్యాపారాలను ఊరు చూస్తున్నారు, జగన్ గారితో భారతి గారి గారు చూస్తున్నారు. కాబట్టి ఆమె కంపెనీలో పెట్టేసినాడు. కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి, భారతి గారిని ఎంత విమర్శిస్తారంటే వీళ్ళు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆమె వచ్చి బాధ్యత తీసుకుంటుందా ఒక క్వశ్చన్. మళ్ళీ రెండో సాయంత్రం రిపేట్లు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆమెను అరెస్ట్ చేసేస్తే ఇంకా ఆమె నాయకత్వం ఇచ్చేదే ఉంది. అంటే 2 క్వశ్చన్లు వాళ్ళే వేసేస్తారు. ఒకవైపు భారతి గారిని అరెస్ట్ చేస్తారు, భారతి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమె నాయకత్వం ఇచ్చేదే ఉంది. ఇద్దరు లోపల ఉంటారు. మళ్ళీ రెండో రోజు ఏమంటారు, రెడీ అవుతుంది భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి భార్య వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారు. ఆమె చేయగలదా? గతంలో షర్మిలా గారు ఉన్నారు, విజయమ్మ గారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు? అసలు ఆ అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతి గారు రాజకీయ పగ్గాలు చేపట్టరు, నాకున్న అవగాహన. ఎందుకంటే ఆ రోజు ఎందుకు విజయమ్మ గారు, షర్మిలా గారు వచ్చారు బయటికి? ఒకే కారణం, అప్పుడే పార్టీని పెడుతున్నారు, ఓదార్పు యాత్ర ఉంది, ఓదార్పు యాత్ర కారణంగానే రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఓదార్పు యాత్ర చేయకపోతే పార్టీ ఎట్లా నడుస్తుంది? పార్టీ పుట్టుకది. అప్పుడు ఎవరూ లేరు, ఆయన సతీమణి, చెల్లి, భార్య, అమ్మ, ఈ తప్ప పార్టీ అనేది ఎవరు లేరు. వాళ్ళే నలుగురు బయటకు వచ్చారు. భారతి గారు వ్యాపారాలు, ఇల్లు చూసుకున్నారు. అంటే ఇట్లాంటి దశలో పార్టీ నడపడం కోసం ముందుకు వచ్చారు వాళ్ళు. పార్టీ నడిపింది కూడా ఏమీ లేదు, అంటే యాక్టివిటీ చేశారు, పాదయాత్రలు, ధర్నాలు ఇవి చేశారు. ఇప్పుడు అవసరం లేదు జగన్ గారికి, ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఉంది. ఆ రోజు వన్ అండ్ ఓన్లీ జగన్ అన్ను విజయం గారు. ఈ రోజు ఏంటి, 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడు, ఎస్టాబ్లిష్డ్ పార్టీ వచ్చేసింది. 19 నుంచి 24 అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. ఎంటైర్ పార్టీ వ్యవస్థ ఉంది కదా. ఉంటారు. జగన్ గారిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేస్తే భువనేశ్వర్ గారు కానీ, నారా లోకేష్ గారు యాక్టివ్ ఉన్నారు, కోడలు కానీ ఒక ఎమోషనల్ గా ముందుకు వచ్చారు. అప్పుడు ఎలక్షన్ కూడా ఉంది, అంతే తప్ప వాళ్ళు పార్టీని నడపలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది కదా. పార్టీ నడిపింది పార్టీ లీడర్లే. కానీ భార్య వస్తే బాగుంటుంది, ప్రజలకి మంచి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అవసరం భారతి గారు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినా
60 రోజుల నుంచి 90 రోజులు పైన పెట్టడానికి స్కోపే లేదు చట్టం ప్రకారం. హ్మ్. కాబట్టి 3 నెలలు పార్టీ నడిపేదానికి బ్రహ్మాండంగా పార్టీ వస్తుంది. హ్మ్. కాబట్టి పార్టీ వస్తుంది. ఆయన ములాఖతులో రోజు కలవచ్చు. హ్మ్. రెండోది రేపు తెల్లారితే ఎలక్షన్స్ లేవు. అప్పుడు చంద్రబాబు గారికి వచ్చేసరికి ఎలక్షన్ ఉంది ఒక నెలలో. హ్మ్. కాబట్టి సతీమణి, కోడలు అందరూ రావాల్సిన సమయం అది. ఇప్పుడు హ్మ్. భారతి గారు ఎలక్షన్ టైమ్‌లో ఖచ్చితంగా పులివెందులో తిరుగుతారు కదా! హ్మ్. హ్మ్. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తన భర్త తరపున ఆయనే తిరుగుతారు. అవును. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇంకా 4 ఏండ్లు ఉంది. అవసరం లేదు. ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా, హ్మ్. నాకున్న అంచనా ప్రకారం భారతి గారు డైరెక్ట్‌గా పార్టీ యాక్టివ్‌లో రారు. అవసరం కూడా లేదు. ఆ పార్టీ ఉంది. హ్మ్. యాక్టివ్ నడుస్తుంది. హ్మ్. కానీ భారతి గారిని ఏందంటే వాళ్ళు భారతి గారిని స్పందించాలి. భారతి గారిని ఇరిటేట్ చేయాలి. ఇరిటేట్ చేయడం ద్వారా ఆమె తుపాకుల్ని ఆమె భుజాల మీద పెట్టి జగన్‌ని కొట్టాలి. హ్మ్. ఇట్లాంటి కోసం భారతి గారిని పేరు వాడతారు. నాకున్న సమాచారం ప్రకారం భారతి గారు చాలా స్టబర్న్ లేడీ. హ్మ్. ఆమె చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఆమె పని ఆమె చేసుకుంటారు. మీరు ఎంత రెచ్చగొట్టినా ఆమె రెచ్చిపోరు. అదే ఈళ్ళ బాధ. కాబట్టి భారతి గారిని అరెస్ట్ చేయాలనే కోరిక, భారతి గారిని ఇరిటేట్ చేయడం అనేది జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం తప్ప ఇంకోటి కాదు. భారతి గారు నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ గారు. ఆమె పని ఆమె చేసుకుంటారు. హ్మ్. 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 సరే ఇన్వాల్వ్ చేస్తారా? లేదంటే ఒక కీలక పరిణామం జరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలో ఇన్ని అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఈ అరెస్టులకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో, మంత్రి లోకేష్ గారు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోదీ గారితో సమావేశం కాబోతున్నారు. మరొక గంటలో ఆయన సమావేశం అవుతారు మోదీ గారితో. ఈ ఈ టైంలో ఇంత పర్టికులర్ ఇష్యూలో మోదీతో ఇప్పుడు సమావేశం జరగడం వల్ల చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా టీడీపీకి సంబంధించి అంటే వాళ్ళకి సంబంధించిన మీడియానే చాలా చాలా పెద్ద ప్రోపగండా జరుగుతుంది. మోదీ ఓకే చెప్పేస్తారు జగన్ అరెస్ట్‌కి, ఇలాంటి డిసిషన్స్ కూడా జరుగుతాయి. అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు అసలు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. సరే అది జగన్ డైరెక్ట్‌గా చేశారా? లేదంటే ఎవరు డైరెక్ట్‌గా చేశారా కూడా అప్పుడు జరిగినటువంటి పరిణామాలను మనం చూసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు లోకేష్ గారికి అలాగే మోదీ గారికి సంబంధించిన మీటింగ్‌ని ఎలా చూడాలి? వీళ్ళిద్దరూ సమావేశం అవుతున్న దానికి సంబంధించి ఏపీలో ఏమన్నా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రంలో బీజేపీతో సంబంధం లేకుండా వ్యవస్థలు నడుస్తాయి. హ్మ్. సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి సంబంధం లేదు. హ్మ్. కానీ అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయమంటే బీజేపీ వాళ్ళే చేయించినారు. హ్మ్. లేదా బీజేపీ వాళ్ళతో చెప్పేసి జగన్ చేసినాడు హ్మ్. అనే చర్చ నడిసింది. ఎవరు అవును. చేశారు ఇది? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో చేసినారు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి, మోడీ గారికి రాజకీయ సంబంధం లేకుండా ఉంటేనే మోడీ గారుని అడిగి చేసినాడు అనే ప్రచారం చేసినప్పుడు వీళ్ళు హ్మ్. డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకున్నారు కదా! హ్మ్. కాబట్టి అనివార్యంగా అడుగుతారు అనే చర్చ అయితే వస్తుంది. వాళ్ళు చేసిన ఖచ్చితంగా. ప్రచారం హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. నిజానిజాలది వేరే సంగతి. హ్మ్. వస్తుంది. కాబట్టి రెండో విషయం ఈ ఈ నడుస్తున్న క్రమంలో లోకేష్ గారు వెళ్లారు. హ్మ్. దట్టు ప్రధానమంత్రితో ఎవరు టాక్స్ చేస్తారు? హ్మ్. ముఖ్యమంత్రి, ఉప అవును. ముఖ్యమంత్రి చేస్తారు. అవును. లోకేష్ గారికి ఒంటరిగా పోవడం ఏంటి? అనే హ్మ్. చర్చొస్తుంది. హ్మ్. నేను అనుకుంటున్నాను లోకేష్ గారు అరెస్ట్ చేస్తాము అని మోడీ గారితో చెప్పడానికి మోడీ గారు అనుమతిస్తారని నేను అనుకోను. హ్మ్. కాబట్టి ఎందుకంటే ఆ పర్సనాలిటీ యుద్ధం ఇవి జరుగుతున్న నేపథ్యంలో వేరే విషయాలు ఏదైనా ఉంటే ఉండవచ్చు. హ్మ్. కానీ లోకేష్ గారు వెళ్ళిన ఉద్దేశాలు ఏదైనా ఉండొచ్చు. బయట ఏం చెప్తారో చూద్దాం వచ్చి. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. ఒకటి నిజమేంటంటే సమాజం నమ్ముతుంది. హ్మ్. ఇందుకే పోయినారు. దీన్ని నమ్మడానికి కారణం గతంలో వాళ్ళు చేసిన ప్రచారం. హ్మ్. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మోడీ గారు పర్మిషన్ తీసుకున్నారు. హ్మ్. అమిత్ షా పర్మిషన్ తీసుకున్నారు. సంబంధం లేని ఆయన పర్మిషన్ తీసుకోలేదు. సంబంధం ఉన్నోళ్ళు ఎందుకు తీసుకోరు? కాబట్టి ఈ టైంలో పోవడం. హ్మ్. కాబట్టి జనం దీన్ని నమ్ముతారు. హ్మ్. బీజేపీ కానీ దాన్ని మీరనొచ్చు. నమ్ముతున్నా కూడా ఈ మీడియా వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ఎందుకని దీన్ని అర్థం వచ్చేట్టుగా హ్మ్. వార్తలు రాస్తున్నాయంటే దీనికి ఒక లాజిక్ ఉంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిలాగా కొంచెం మొండిగా ఇంకొక మామూలు బండ భాషలో మాట్లాడంటే మూర్ఖంగా పోదు తెలుగుదేశం పార్టీ. చాలా ప్లాన్డ్‌గా ఎళ్తుంది. హ్మ్. మీకెప్పుడన్నా గవర్నర్‌ని ఉప ముఖ్యమంత్రిని తీసుకోమన్నాడా చంద్రబాబు నాయుడు? ఆయనే పోయినాడు. ఫస్ట్ టైమ్ ఉప ముఖ్యమంత్రిని తీసుకోమన్నాడు. హ్మ్. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిని కలవడానికి పోయారు. అవును. సమాజం ఏమనుకుంటుంది అంటే రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నేనొక్కడే కారణం కాదు. హ్మ్. దీంట్లో జనసేన ఉంది, బీజేపీ ఉంది, అందరూ ఉన్నారు. హ్మ్. కాబట్టి రేపేదైనా నష్టం వచ్చి ప్రజల్లో తప్పొస్తే మేమే కాదు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తాడు. హ్మ్. అంటే అందరూ కలిసి చేసామని చెప్తారు. హ్మ్. ఒకవేళ లాభం వచ్చిందనుకో నేనే చేశామని చెప్తారు. హ్మ్. కాబట్టి బహుముఖ ఉంటుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఓళ్ళే ఉండదు. చంద్రబాబు గారు ఒక అరెస్ట్ చేస్తే రేపు నరేంద్ర మోడీ గారి సంబంధం ఉంది. గవర్నర్ గారిని పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి మేమందరం కలిసికట్టుగా చేసామని చెప్పకుండా మెసేజ్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడేమవుతుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీవోళ్ళు, ఆంధ్రప్రదేశ్ జనసేన వాళ్ళు తెలుసా ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే తిడతారు. హ్మ్. విమర్శలు చేస్తారు రాజకీయంగా. చేయాల్సిందే. 3 పార్టీలు చేశాయనుకోండి. హ్మ్. తప్పొస్తే ముగ్గురు భరిస్తారు. అవును. భారం ముగ్గురి మీదేసేయడం. హ్మ్. కాబట్టి ఇట్లాంటి భారం ముగ్గురి మీదేసే క్రమంలో ఏమైనా పోయినారా? హ్మ్. తెలీదు. హ్మ్. మొత్తంగా చేసుకున్నప్పుడు నేను అనుకుంటుంది లోకేష్ గారు ఎందుకన్నా పోయుండొచ్చు. ఆయన అధికారికంగా ప్రకటించాలి. బట్ గతంలో జరిగిన పరిణామాలు
బీజేపీ వ్యవహార శైలి దూరంగా చూసిన వాళ్ళు బహుశా దీనికే పోయి ఉంటాడు అని అనుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. ఓకే. అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు ఒక పాయింట్. సరే, ఈ లిక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీతో పాటు మిగతా 2 పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేశాయి, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సిచ్యువేషన్ జరుగుతున్నా, ఈ లిక్కర్కి సంబంధించి ఇన్ని అరెస్టులు జరుగుతున్నా టీడీపీకి అలాగే వైసీపీకి మధ్య మాత్రమే మాటల యుద్ధం జరుగుతుంది. కానీ అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎక్కడ కనీసం ఒక ఇంచు కూడా మాట్లాడలేదు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా సైలెంట్గా జరిగేది ఒక సినిమా జరుగుతుంది అన్నట్టు, ఒక ఎంటర్టైన్మెంట్ షో చూస్తున్నట్టు చూస్తుంది. ఎక్కడా కూడా కామెంట్ చేయట్లేదు. అంటే ఏమనుకోవాలి దీనికి సంబంధించి? అసలు అటువైపు నుంచి రియాక్షన్స్ రాకపోతే అంటే వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా, లేదంటే దీనికి మనకి సంబంధం లేదు, మనం దీంట్లో పూసుకోవద్దని చెప్పేసి పక్కన కూర్చుంటున్నారా? గత కొంతకాలంగా అంటే ఈ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వాలైనా తన రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేసిన ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది రాజకీయ కక్ష అనుకుంటున్నారు. సబ్జెక్ట్ లో పోవట్ల అనేక కారణాలు ఇచ్చా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన రాజకీయ కారణాలతో అరెస్ట్ చేశారు అనుకుంటారు, తప్పు జరిగిందని ఎవరు అనుకోరు. గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అదే అనుకున్నారు, ఎలక్షన్ వస్తుంది కాబట్టి అరెస్ట్ చేసినారని. నిజాల తర్వాత ఇప్పుడు జగన్ గారు అట్లే అనుకుంటారు, ఈ చెడ్డ పేరు మాకెందుకు రావాలనుకుంటారు ఎవరైనా ఒక రాజకీయ పార్టీ. అట్లే జనసేన అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ప్రొఫెషనలిజం ఉంటుంది దాంట్లో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే, అరెస్ట్ చేసే సమయానికి వీళ్ళందరితో వాళ్ళు మాట్లాడిస్తారు, గ్యారంటీగా మాట్లాడిస్తారు. వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి సృష్టిస్తారు. ఇప్పుడు అదే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిపోయినా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గవర్నర్ దగ్గర పోయినట్టే ఎందుకన్నా పోయినచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. కానీ ఏం మెసేజ్ వెళ్తాం ప్రపంచంలోకి? ఇద్దరు పోయి గట్టిగా చెప్పొచ్చారు. ఎందుకంటే 17A ప్రకారం ముఖ్యమంత్రిని పనిచేసిన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి. కానీ ఇద్దరు పోయినారు, ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాలి? పోయి చేశారు కదా. కానీ అదే ప్రచారం చేసేస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకన్నా పోవచ్చు. లోకేష్ గారు పోయి కలిసి వచ్చినాడు కదా, కానీ ఆయన కలిసి వచ్చినాడు, రేపు వారం అరెస్ట్ చేశారంటే ఓ మోడీ చెప్పేసినాడు అంటే ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా భారం వస్తే మాత్రం చాలా ఈక్వల్ గా వాళ్ళకన్నా ఎక్కువ వాటా మిత్రులకి ఇస్తుంది. భారం మోసేది మాత్రం ఖచ్చితంగా మిత్రులకి ఇస్తుంది, వాళ్ళని ఎత్తుని పెడుతుంది, వాళ్ళు భరించక తప్పదు, దాంట్లో ఏం సందేహం లేదు. ఓకే. సో అయితే ఖచ్చితంగా ఏదో పరిణామాలు జరగబోతున్నాయి అనేది అనిపిస్తుంది ఈ ఇష్యూస్ అన్ని చూస్తుంటే, ఒక్కొక్కటి అరెస్టులు కావచ్చు, ఈ కీలక పరిణామాలన్నీ చూస్తుంటే. మరి జగన్మోహన్ రెడ్డి ఆయనలో మాత్రం ఎక్కడా కూడా దీనికి సంబంధించి భయపడటం కావచ్చు, దానికి సంబంధించి ఎక్కడా కూడా చాలా క్లియర్గా ఉన్నాడు. పార్టీలకు సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నాడు, కార్యక్రమాలకి సంబంధించి రూట్ మ్యాప్లు అన్నీ డిసైడ్ చేసుకుంటున్నాడు. ఒకవైపు ఏమో ఆయన మీద ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు భయపడతారులే కానీ అది భయపడే అవకాశం లేదు. ఆయన పని ఆయన చేసుకోబోతాం. ఎర్లీ టైం, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే నష్టం వస్తుంది అని ఎర్లీగా అరెస్ట్ చేస్తారు అధికారంలో ఉండేవారు. లాజిక్ అదే వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళు పొరపాటున ఎలక్షన్ టైం అరెస్ట్ చేశారు. ఆ తప్పు చేయకుండా ముందు అరెస్ట్ చేద్దామని తెలుగుదేశం వాళ్ళు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు ఒక ప్రచారం. ఇది అధికార పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఇది జగన్ గారు కూడా అడ్వాంటేజే కదా. ఎలక్షన్ ముందు లేదా 1 year ముందు అరెస్ట్ చేస్తే పార్టీ గజిబిజి వస్తుంది. ఇప్పుడేముంది, 4 ఏళ్ళ ముందు అరెస్ట్ చేశారు కాబట్టి మా అంటే ఎక్కువ అనుకుంటే 90 రోజులు పెడతారు, ఎక్కువ అనుకుంటే, లేకపోతే 1 నెలలో వచ్చేస్తారు బయట. అయిపోయింది కదా, మళ్ళీ రేపు తలాడితే ఇంకో 2 సంవత్సరం అరెస్ట్ చేయలేరు కదా, అప్పుడు చెడ్డ పేరు వస్తుంది కదా. అది చేసేది ఇప్పుడే ఓపెన్ అయిపోతుంది అనుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఏమీ కాదు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ బిగ్ డేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మాత్రం నిర్ధారణకు రావు. రైట్. చూద్దాం సార్, దీనికి సంబంధించి చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతాయి ఏంటి అది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి, ప్రయత్నిస్తాను.